విశేష్ అసలు ఈయన సినిమాలో ఉండే ట్విస్ట్లు థ్రిల్లు సస్పెన్స్లు అసలు ఎవరి సినిమాలో ఉండవు. అంత బాగుంటాయి ఈయన సినిమాలో. ఈ రోజు అడవిశేష్ గారి గురించి తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. విశేష్ గారి పూర్తి పేరు అడవిశేష్ సన్నీ చంద్ర. 1984 డిసెంబర్ 15 హైదరాబాద్ లో పుట్టాడు. ఇంకా అడవిశేష్ గారు పెరిగింది మాత్రం కాలిఫోర్నియా బెర్కినీలో. ఇంకా అడవిశేష్ గారికి ఒక యంగ్ సిస్టర్ కూడా ఉంది, ఒక కజిన్ కూడా ఉన్నాడు. అడవిశేష్ గారికి డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో అమెరికా నుంచి ఇండియాకి అయితే వచ్చేసాడు. దాని తర్వాత ఫిల్మ్ స్కూల్లో అయితే జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. 2002లో వచ్చిన సొంత మూవీలో స్మాల్ రోల్ చేసి తన డెబ్యూ అయితే స్టార్ట్ చేశాడు. తర్వాత తన సొంత డైరెక్షన్ లో ఒక సినిమా అయితే తీశాడు. ఆ సినిమా పేరే కర్మ. సినిమా తర్వాత 2011లో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నటించే అవకాశం అయితే వచ్చింది. అదే పంజా మూవీ. తర్వాత ఎన్నో మూవీస్ లో సైడ్ క్యారెక్టర్స్ అయితే చేశాడు. బలుపు, రన్ రాజా రన్ ఇలా ఎన్నో క్యారెక్టర్స్ చేశాడు. తర్వాత మన తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మూవీలో బల్లాల దేవుడు కొడుకుగా నటించాడు మన అడవిశేష్. 16 అడవిశేష్ గారు తన సొంతంగా ఒక కథ రాసుకున్నాడు. అదే క్షణం. పడదాకా సైడ్ క్యారెక్టర్ చేసుకుంటూ వస్తున్న మన అడవిశేష్ గారు ఈ సినిమాతో ఏకంగా హీరో అయితే అయ్యాడు. సినిమా తర్వాత వచ్చింది భయ్ అసలు గూఢాచారి. ఇండియాలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ స్పై సినిమాగా నిలిచింది. ఇండియా వైడ్ అడవిశేష్ గారి పేరు మారు మోగిపోయింది. దీని తర్వాత వచ్చిన ఎవరు, మేజర్, హిట్ 2 సినిమాలు తీసి బ్లాక్ బాస్టర్స్ అందుకున్నాడు. ఇంతకు అడవిశేష్ గారి సినిమాలో ఏ సినిమా అంటే ఇష్టమో మీకు కామెంట్ చేయండి. గూఢాచారి 2 సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్ చేసి నెక్స్ట్ ఏ హీరో బయోపిక్ చెప్పాలో కామెంట్ చేయండి.